మీ అందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ఇదివరకు మీరు చదివినవారు, మీరు విన్నవారు అయినప్పటికీ కూడా ఒకసారి మరి జ్ఞాపకము చేయాలనే ఆలోచనతో మరి నేను ఉంటున్నాను. మరి లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనము. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మా మధ్యలో మీరున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి, కొన్ని మాటలు తండ్రి నీ యొక్క సన్నిధానములో తండ్రి మేము విభజించనయించునగా అయా మరి తండ్రి నీ జ్ఞానము చేతను నీ మాటల చేతను మమ్మ పరికొలిపి నీ సిలువ సాటున మమ్మ మరుగుపరిచి ప్రభువా అనేకులకు అర్థవంతంగా బోధించే మంచి జ్ఞానము నీ ద్వారా కలగచేయమని ప్రార్థిస్తూ, వినగల చెవులు, గ్రహించగల హృదయము మా అందరికీ మీరు అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు చదివిన ఈ యొక్క వచనాన్ని మనము ఎన్నోసార్లు ఇన్నుండవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి నేను జ్ఞాపకము చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాను. అక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఏమని అంటే, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మనతో. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. అక్కడ మనము చూడాల్సినవి చూడండి. మొదటిగా చూచి, రెండవది కనికెరపడి, మూడవది పరిగెత్తి, నాలుగవది మెడ మీద పడి, ఐదవదిగా ముద్దు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకక్కడ 5 సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనము ఈ 5టిని గనక మనము కొంత ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటలు మనకు ఎంతగానో అర్థమవుతాయని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియని లేఖన భాగము కాదు, మనం విననిది కాదు. కానీ ఒకసారి మీకు నేను జ్ఞాపకము చేయడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో చిన్నవాడు వచ్చి ఆ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగము నాకు ఇవ్వమని అడిగాడు. ఆ భాగమును తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలిసినదే. అయినా కూడా కొంత జ్ఞాపకము చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యొక్క సంపాదించిన దాంట్లో నుంచి సగము తీసుకొని తనకు వచ్చిన భాగాన్ని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఇష్టానుసారముగా తనకు నచ్చినట్లు దుర్వ్యాపారానికి పెట్టి ఉన్న సొమ్మంతా కూడా తను మరి ఇష్టానుసారంగా జలసాలు చేసి ఇష్టానుసారమైనటువంటి స్థితిలో ఆ కుమారుడు మరి పడిపోయినటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తండ్రిని ఆస్తి అడగగానే తండ్రికి ఆస్తి ఇవ్వడము పెద్ద విషయము కాదు. కానీ తండ్రి నుంచి కుమారుడు దూరం అయిపోతే ఆ కుమారుడు చెడిపోతాడనేటువంటి బాధ ఆ తండ్రిలో ఉంటుంది. ఆస్తి అది ఎన్నడుకున్నా కుమారునికే చెందుతుంది. తను సంపాదించిన ప్రతీది కూడా అది కుమారునికి స్వాస్యముగా ఇవ్వబడుతుంది. కానీ తండ్రి నుంచి కుమారుడు దూరం అయిపోతే, ఆ యొక్క కుమారుడు వేరైపోతే ఆ కుమారుడు చెడిపోతాడనేది తండ్రి యొక్క ఆవేదన. అయినప్పటికీ కూడా ఆ కుమారుడు తనకిచ్చిన ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయి మరి చెడు వ్యాపారం పెట్టేసి ఆ యొక్క స్నేహితులతో, బంధువులతో నానా విధాలుగా విచ్చలవిడితనముగా ఖర్చు పెట్టేసి మరి చివరికి ఆయన ఏం చేశాడు మనందరికీ తెలుసు. ఏమీ లేనటువంటి స్థితిలోనికి దిగజారిపోయారు. ఆయన మరి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు స్నేహితుల దగ్గరికి రాలేదు,
బంధువులు రాలేదు, ఎవరు కూడా రాలేదు. కష్టములో ఉండగా మన యొద్దకు ఎవరు కూడా రారు ప్రియమైన వాళ్ళరా. కలిమిలో ఉండగా వస్తారు, కానీ కష్టములో ఉండగా ఎవరు కూడా మన యొద్దకు రారు. ఇక్కడ ఆ కుమారుని విషయము కూడా అదే జరిగింది. చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏ పని దొరకక అక్కడ పెద్ద గొప్ప కరువు వచ్చేసింది. ఆ కరువులో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఉండలేని పరిస్థితి, చేర్చుకోలేనటువంటి పరిస్థితి, పెట్టలేనటువంటి పరిస్థితి. ఆ స్థితి కలిగినప్పుడు కూడా ఆయన చివరికి ఏం చేశాడు, పందులు మేపుకోవడానికి ఆయన ఎంతగానో మరి వెళ్ళినట్టుగా మనకు లేఖనాలు కనబడతా ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను ఒక మాట, మనము మన కన్న తండ్రికి దూరమై మనము సాధించేది ఏముంది? కన్న తండ్రికి మనము దూరం అయిపోయి మనము సాధించింది ఏముంది? పెద్ద కరువే కదా మనము సంపాదించుకునేది. ఒక కరువునే మనము సంపాదించుకున్నాము తప్ప మనం ఏదైనా సాధించింది ఉందా ప్రియమైన వాళ్ళరా? ఈ లోకానుసారమైనటువంటి ఒక తండ్రి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కావాలి, ఎంతో డబ్బు కావాలి, నేను ఇది చదువుతున్నాను అది చదువుతున్నాను, ఇంటిలో నుంచి ఎన్నో తీసుకుని వెళ్ళిపోయి ఇష్టానుసరమైన జలసలు చేస్తూ కన్న తల్లిదండ్రులకు ఎన్నో ఆటంకాలు, నిందలు తీసుకొస్తున్నటువంటి మరి రోజులు మనము చూస్తూ ఉన్నాం, మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున్న తండ్రి అంటున్నాడు, మరి ఆ తండ్రికి మనము దూరం అయిపోయి మనము సాధించేది ఏముంది? ఒక గొప్ప కరువునే మనము తీసుకొచ్చుకుంటున్నాం. ఒక కరువే మనము మన జీవితంలో కూడా మనము తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని విడిచిపెట్టకూడదు ప్రియమైన వాళ్ళరా. నేను అంటాను, మన కన్న తండ్రిని మనం ఏనాటికి కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆయనకు దూరం మనము కాకూడదు. ఆయనకు మనము దగ్గరనే ఉండాలి తప్ప ఆ తండ్రికి మనం ఎప్పుడు కూడా దూరముగా ఉండడానికి మనం ప్రయత్నము చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రీసెంట్లో మనము చూసాం, ఎన్నో మనం ఎంతగానో చూసాం. మన వాట్సాప్లలో కూడా, మన గ్రూపులలో కూడా ఎంతోమంది పెట్టారు. ఏమని తెలుసా? కాలిఫోర్నియా దేశం గురించి. అది కాలిపోయిందని చాలామందికి తెలుసు. అన్ని ఇండ్లు కాలిపోయాయి. ఆ యొక్క ప్రదేశం వారు ఏమనుకున్నారట తెలుసా? చాలామంది ప్లాస్టిక్ లేని ప్రదేశంలో ఉండాలి, మరి పొల్యూషన్ లేనటువంటి ప్రదేశంలో మేము నెమ్మదిగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు కదా. ఈ యొక్క కాలిఫోర్నియా దేశం వారు ఏమనుకున్నారట తెలుసా? దేవుడు లేని ప్రదేశంలో మేము బ్రతకాలి అనుకున్నారట. దేవుడు లేనటువంటి స్థితిలో మేము ఉండాలి అని వాళ్ళు అక్కడ అనుకుని, మరి ఆ దేవుడు లేనటువంటి స్థితిలో ఈ కాలిఫోర్నియా ప్రదేశం వారు అక్కడ గొప్ప గొప్ప సంపన్నులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలు కావచ్చు, అంటే ప్రపంచంలో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది అక్కడ ఆ యొక్క ప్రదేశంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉండి వాళ్ళందరూ కూడా ఆ విధంగా అక్కడ ఉండేవారట. అయితే అది ఏమైంది అంటే, ఒకరోజు చాలామంది భక్తులు కూడా ఆ యొక్క ప్రదేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక దినమున ఒక భక్తుడు వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడట. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్న ఆ సేవకుడిని చెంప మీదకి చెడులమని చంపేసి, మాకెందుకురా దేవుడు, నీ సువార్త ఎందుకురా మాకు అని చెప్పి ఆ యొక్క సేవకుడిని ఇష్టానుసారముగా కొట్టి ఆ దేశంలో నుంచి ఆయనను వెళ్ళగొట్టారట. ఆ వెళ్ళగొట్టిన తర్వాత ఆ యొక్క కాలిఫోర్నియా దేశంలో ఉన్న వారందరూ కూడా సంపన్నులు కదా. వారి యొక్క ఆలోచన ఏమై ఉన్నది ఎక్కడ అంటే, వారి యొక్క సంపాదననే దేవుడు అనుకున్నారు. వారి యొక్క సంపాదననే వాళ్ళు దేవునిగా భావించుకున్నారు. వారికి ఉన్న ధనము, డబ్బు కావచ్చు, వారి బిజినెస్లు కావచ్చు, వారు సంపాదించుకున్న ప్రతిదీ కూడా ఇదే సర్వము అనుకున్నారు వారు. కానీ దేవుడు ఆ విధంగా చేసినప్పుడు, ఆ యొక్క సేవకుని కొట్టి ఆ విధంగా పంపించినప్పుడు, మరొక సందర్భంలో కూడా ఆ యొక్క ప్రాంతంలో చాలామంది మరి ఆ యొక్క ఇండస్ట్రీలో ఉన్న వారికి కొన్ని మార్క్స్ ఇస్తూ ఉన్నారట. కొన్ని మార్క్స్ ఇస్తూ ఉంటే ఒకరికి 30 అని, ఒకరికి 40 అని ఇలా మార్క్స్ ఇస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ చూసి ఏమని అడిగిందట తెలుసా? మరి నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకి ఈరోజు నువ్వు ఎన్ని మార్కులు ఇస్తున్నావు అని అడిగిందట. అడిగినప్పుడు అక్కడున్న ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడట, నిన్ను నన్ను సృష్టించిన ఆ జీవం కలిగిన దేవునికి 0 మార్క్స్ ఇస్తున్నాను అన్నారట. అనగానే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జిప్ చెప్పని చప్పట్లు కొట్టారట. అది మాట్లాడినాక ఒక 3-4 డేస్లోనే ఈ కాలిఫోర్నియా మొత్తము కాలిపోయింది.
ఈ విధంగా దేవునికి 0 మార్క్స్ ఇస్తున్నామని అన్నాక ఒక 4 డేస్కే ఆ యొక్క ప్రదేశము మొత్తము ఏమైపోయిందంటే ఆ 4 డేస్లోనే 4 డేస్ తర్వాత ఆ కాలిఫోర్నియా మొత్తము కాలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకము చేస్తున్నానంటే, తండ్రికి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండొద్దు. నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు మనం ఏ రోజు కూడా మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం మనము చేయకూడదు. మనకున్న సంపద, మనకున్న ధనము, మనకున్న బంగారము, వెండి ఏది కూడా నేను కాపాడలేదు. చూడండి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు అనేకులు చెప్పులు విడిచిపెట్టి రోడ్డు మీదకి ఉరికొస్తేనే బ్రతికి ఉన్నారు. ఆ యొక్క అగ్నిలో ఎంతమంది అగ్నికి ఆహుతి అయ్యారు తెలుసా? 24 నుంచి 25 మంది వరకు ఆ అగ్నిలోనే ఆహుతి అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డబ్బు కాపాడగలిగిందా? ఆ ఆస్తి కాపాడగలిగిందా? ఆ అంతస్తులు నేను కాపాడగలిగిందా? ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. కాలిఫోర్నియా చివరికి మొత్తము కాలిపోయింది, ఏమీ లేకుండా కాలిపోయింది. కానీ ఆయన కాలిపోయింది, ఆ కాలిపోయిన ప్రతి వారు కూడా రోడ్డు మీదకి చెప్పులు విడిచిపెట్టి మరి ఉరికొచ్చారట. అందరూ కాలిపోయిందని అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక అతను మాత్రము కాలలేదు అని చెప్పి ఒక ఆయన దుఃఖముతో ఆనందముతో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గృహము యెహోవాను ఆశ్రయించిన గృహము. నేను నా ఇంటి వారందరూ కలిసి యెహోవాను సేవిస్తున్నాం అనేటువంటి ఆ గృహము, ఆ దినమున ఆ రోజు అది దానికి ఏ అగ్ని కూడా దాని యొక్క సరిహద్దులోనికి రాకుండా దేవుడు కంచె వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, మీరు గమనించారో లేదో, ఇటువైపు నుంచి అగ్ని వచ్చింది, ఇటువైపు నుంచి నలు దిశలుగా వచ్చినా కూడా ఆ యొక్క ఇల్లుకు మాత్రము ఆ అగ్ని చేరకుండా ఏ విధంగా ఉందో చూడండి. ఆయన మరి ఏ విధంగా అంటే ఆనందము తట్టుకోలేక ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అందరూ కాలిపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. ఈయన మాత్రము ప్రభువా నన్ను కాపాడినవు కదా అని చెప్పి ఈయన ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను చెప్పగలుగుతామా? నేను నా ఇంటి వారందరూ కలిసి యెహోవాను సేవిస్తున్నామని, నా ఇల్లు యెహోవాను ఆశ్రయించున్నదని ఈరోజు నీవు నువ్వు చెప్పగలుగుతామా? ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము ఈరోజు మనం చెప్పగలుగుతామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా యేసు లేకపోతే సున్నా. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. అన్నీ ఉన్నా కూడా యేసు లేకపోతే సున్ననే, ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన అంటాడు, అందుకే ఆయన వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఏమని తెలుసా? మొదటగా నా నీతిని, నా రాజ్యమును మీరు వెతుకుడి, మీకు ఏది అవసరం ఉందో అదంతా కూడా అది మీ యొద్దకు చేర్చబడుతుందని వాక్యము సెలవిస్తుంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మొదటగా మరి ఆయన యొక్క రాజ్యమును, ఆయన నీతిని మనము వెతికే వారముగా ఉండాలి. మనము సంపాదించుకోవద్దని నేను అనుటలేదు, కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సంపాదించుకునే విధానాన్ని బట్టి మరి మన తండ్రికి మనం ఏనాడు కూడా దూరము కాకుండా ఉండాలనేదే నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమను గురించి కొన్ని మాటలు మీకు నేను చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకములో మనము పాపము చేత పట్టబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఈ లోకములో నుంచి వెతికి మరి రక్షించుకున్నాడు కదా, వెతికి మరి మనల్ని కూడా రక్షించుకున్నాడు కదా. మరి వెతికి మనల్ని రక్షించుకున్నటువంటి ఆ కన్న తండ్రికి మనము దూరం అయిపోయి మరి మనం ఏం సాధిస్తున్నాం? దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో నుంచి వెతికి రక్షించుకున్నాడు. మనం పాపంలో ఉండగానో లేకపోతే ఎక్కడైనా పడిపోయిన స్థితిలోనో ఏదో ఒక స్థితిలో మనము తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు దేవుడు ఈ లోకంలో మనల్ని చూసి మనల్ని వెతికి ఆయన ప్రేమ చేత మనల్ని చేర్చుకున్నాడు. ఈరోజు ఆయన ఈరోజు మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు మరి రక్షించుకున్న మనము, మనం రక్షణ పొందిన మనము ఆ తండ్రితో కలిసి మనం ఉండాలి కదా. ఆ తండ్రికి దూరం అయిపోయి మనం ఏం సాధిస్తున్నాం? మనం ఏదైనా సాధించింది ఏదైనా ఉందా? ఏ రోజైనా ఒకసారి ఆలోచన చేసేవా? దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు ఆ కాలిఫోర్నియా వారు అన్నారు, మాకు దేవుడు లేని ప్రదేశం కావాలి, గాడ్ ఫ్రీ అంటే దేవుడు లేని ఒక ప్రదేశంలో మేము బ్రతకాలి, మా డబ్బే మాకు ఆస్తి, మా డబ్బే మాకు దేవుడు, మా సమస్తం అంతా కూడా దేవుడే, ఆ దేవుడు లేడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. చివరికి అది మొత్తము కాలిపోయింది.
ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కన్నతండ్రికి దూరం అయిపోయి మనం సాధించేది ఏదైనా ఉందా? నేను అడుగుతున్నాను ప్రేమైన వాళ్ళారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీవు దూరం అయిపోయి సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందా? నేను అంటాను, నాకు తెలిసి ప్రేమైన దేవుని పిల్లరా, ఆ కరువు తప్ప మరొకటి లేదు మన జీవితంలో. కరువే కదా దేవునికి దూరం అయిపోయి మనం సంపాదించుకునేది. కరువును తెచ్చుకుంటాం తప్ప ఇంకేమైనా తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకున్న అగర్సే నీ తెలివితోటో నీ జ్ఞానముతోనో నువ్వేదైనా సంపాదించుకున్నా అది ఎన్ని దినములు ఉంటుంది? ఆలోచించు. అది ఎన్ని దినములను నిలవగలుగుతుంది? ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా. ఎవరిని తప్పు పట్టాలని కాదు, కానీ మన కన్న తండ్రికి మనము దూరం కాకూడదు. ఆయన నిన్ను నన్ను ఒక విషయంలో ఆలోచన చేయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనము సంపాదించేది ఏంటి తెలుసా? మనము సమాధానము కోల్పోతున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం, ఆశీర్వాదము కోల్పోతున్నాం, నెమ్మదిని కోల్పోతున్నాం. మనము ఎన్నో దేవునికి దూరం అయిపోయి, మన కన్న తల్లికి దూరం అయిపోయి అనేకమైనటువంటి స్థితులన్నిటిని కూడా, మనకు రావాల్సిన దీవెనలన్నిటిని కూడా మనం ఈరోజు కోల్పోతూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం, మన కుటుంబాలు ఎదగలేకపోతున్నాయి. ఆలోచన చేయాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ఇంకా దూరముగా ఉన్నామేమో ఆలోచన చేయి. ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇంకా దేవునికి ఇంకా అదే లోకములో నువ్వు ఇంకనూ మగ్గుతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, అది ఏదైనా సరే నువ్వు దాని నుంచి విడిచిపెట్టిరా. నువ్వు నడుచుకుంటూ వస్తావేమో, దేవుడు అంటున్నాడు, నేను పరిగెత్తుకుంటూ నీ ఎద్దుకు నేను వస్తున్నాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే దేవుడు వాడిని చూసి ఆయన అంటున్నాడు, నువ్వు నడుచుకుంటూ వస్తావేమో, కానీ నేను మాత్రము పరిగెత్తుకుంటూ నీ ఎద్దుకు నేను వస్తాను. నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఇంకా నువ్వు దేవునికి, నీ కన్న తండ్రికి, మన కన్న తండ్రికి నువ్వు ఇంకా దూరంగా ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, నువ్వు నడుచుకుంటూ వస్తే నేను పరిగెత్తుకుంటూ వస్తా, నిన్ను చేర్చుకోవడానికి నేను వస్తానని దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రికి దూరమై తండ్రి ప్రేమను కోల్పోయి ఈరోజు భ్రష్టులైన వారు చాలామంది ఉన్నారు. మనకు లేఖన భాగంలో ఎప్పటివరకు చెప్పిన స్టోరీ అంతా కూడా అందులో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియని మాటలు కాదు, కానీ ఒకసారి మీకు జ్ఞాపకము చేయాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే స్థితిలో పడిపోయినా, నువ్వే పాపములో ఉన్నా, నువ్వే స్థితిలో పట్టబడి ఉన్నా, ఇంకా అదే లోకములో నువ్వు ఉన్నా, నువ్వు ఇంకా అదే పాపము చేత పట్టబడుతూ ఉన్నా, నీ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క హృదయం ఏ రకంగా ఉందని నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ కూర్చున్న వారికి తెలియకపోవచ్చు, నువ్వే పాపములో పడిపోతున్నావు అనే సంగతి ఇక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవునికి మరుగై ఉన్నది ఏదీ కూడా లేదు. ఆయన హృదయ వాంఛలు ఎరిగినటువంటి గొప్ప దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు. నువ్వు ఇంకా పాపములో ఉంటే దేవుని దగ్గరికి రా, తండ్రి యొద్దకు రా. చాలు, ఇంకా పాపములో ఉన్నది మనము చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ప్రేమకు మనము మరి దూరము కావద్దని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అక్కడ వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే నువ్వు దేవుని యొద్దకు రా. రెండవదిగా దేవుడు కనికర పడుతున్నాడు. నీవు నా బిడ్డవు, నీవు నా బిడ్డవురా అంటున్నాడు దేవుడు. ఆయన నువ్వు నా బిడ్డవరా, నిన్ను చేర్చుకోవడానికి నేనున్నాను, నిన్ను చేర్చుకోవడం కొరకే దినవల్ల నా రెండు చేతులు చాపుకొని నేనున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మూడవదిగా నువ్వు నడుచుకుంటూ వస్తావేమో, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యో నేను తప్పు చేశాను, దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేడో, నా కన్న తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదని నువ్వు నడుచుకుంటూ నువ్వు వస్తావేమో, కానీ నువ్వు వస్తున్న నడకను చూసి దేవుడు పరిగెత్తుకుంటూ నీ యొద్దకు వస్తాడు. ప్రేమైన దేవుని పిల్లరా, నీ మెడ మీద పడతాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ప్రేమైన వాళ్ళరా, మీరు జ్ఞాపకము చేసుకోవాలి, ఏ పాపములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ పడిపోయినా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు రహస్యంగా చేస్తున్న పాపమే కావచ్చు, నువ్వు హృదయానుసారంగా చేస్తున్న పాపమే కావచ్చు, ఈరోజు దానిలో నుంచి పరిగెత్తుకుంటూ దేవుని చెంతకు నువ్వు చేరు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు తప్పిపోయావురా, నువ్వు తప్పిపోయి దొరికావు, నువ్వు చచ్చిపోయి బ్రతికేవురా అంటాడు దేవుడు. ఆ దేవుడు ఏ విధములో కూడా మనల్ని అవమానపరిచేటువంటి స్థితిగా దేవుడు ఆయన మనల్ని అవమానపరచడు. ప్రేమైన వాళ్ళరా, మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో అనుకుని అక్కడే ఆగిపోతాం. ఇంకా ఆ లోకములోనే మనం ఉంటున్నామేమో. దేవుడు తన రెండు చేతులు చాపి నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా దేవుని చింతకు పరిగెత్తుకునిరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒకటి నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయన అక్కడ ఒక తండ్రి కూతుర్ల యొక్క మరి ఒక తల్లి కూతురికి జన్మనిచ్చి పొరిట్లోనే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ తండ్రి మరలా పెళ్లి చేసుకోలేదు. ఆ యొక్క పాపను జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తూ ఆమె కాలన పాలన చూస్తూ మరి ఆమెను చదివిపిస్తూ పెరిగి పెద్దయిన తర్వాత ఆమెతో మాట్లాడాడు, బిడ్డ నువ్వు గొప్ప ఇంజనీర్ కావాలి, నువ్వు గొప్ప డాక్టర్ కావాలి, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని చెప్పి ఆ కూతుర్ని ఎక్కడికి మరి పై చదువుల కొరకు హైదరాబాద్కు పంపించాడు. పంపించిన తర్వాత ఆ పాప అక్కడికి వెళ్ళిపోయింది, చక్కగా చదువుకొని చివరికి ఒక రోజున ఆ తండ్రి యొద్దకు వచ్చింది. తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత తండ్రి అన్నాడు, ఇంకా బాగా చదవాలి బిడ్డ, నీ చదువుకి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా పొలాన్ని అమ్ముతాను, వీలైతే నా రక్తాన్ని కూడా దారబోస్తాను రా, నువ్వు గొప్ప ఇంజనీరు గొప్ప డాక్టరు నువ్వు కావాలి అని చెప్పి తండ్రి చక్కగా సముదాయించి మరలా పంపాడు. మళ్ళొక దినము తను తండ్రి యొద్దకు వచ్చింది. వచ్చి తండ్రిని ఏమని అడిగిందంటే, నువ్వు సంపాదించిన ఆస్తిలో నుంచి సగం నాకు ఆస్తి ఇవ్వు డాడీ అని చెప్పి అడిగిందట. అడిగిన తర్వాత ఆ తండ్రి అంటాడు ఏమని అంటే, ఆస్తి ఇవ్వడం నాకు పెద్దగా నాకేమో వీలు కాదు, కానీ నేను ఆస్తి ఇస్తాను, కానీ నువ్వు నా నుంచి దూరం అయిపోతే నువ్వు చెడిపోతావు, నిన్ను ఈ లోకము చెరిపేస్తుంది, ఈ లోకము నిన్ను ఎక్కడ కూడా బ్రతకనియదు, ఆ ఆస్తితో నీకు పని లేదు, ఆ ఆస్తితో కూడా నీ స్టడీకి నేను పెడతాను అని ఆ తండ్రి మాట్లాడాడు. మాట్లాడిన తరువాత అయినా కూడా ఆ పాప వినలేదు, చాలా కఠినంగా ప్రవర్తించింది. ఆ పాప వినకపోయేసరికి చివరికి తన కాళ్ళ మీద పడ్డాడు, దండం పెట్టాడు, అయినా కూడా ఆ పాప వినలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే చిన్నప్పుడే తల్లి చనిపోయింది కదా, చాలా గారాభంగా పెంచాడు. ఆ చాలా గారాభంగా పెంచడంతో అది ఆమె కలిసైపోయింది. ఇంకా తండ్రి మాట వినలేని పరిస్థితిలో ఆ పాప ఉండిపోయింది. ఆ విధంగా ఉండి నాకు కావాలి అంటే కావాలి అని చివరికి ఆ కాళ్ళ మీద పడ్డ, దండం పెట్టిన, ఎంత సంధాయించిన పాప వినకుండా ఆ యొక్క ఆస్తిని తీసుకొని మరలా పట్టణానికి వెళ్ళిపోయింది. ఇష్టానుసారంగా ఫ్రెండ్స్తో కలిసి ఇష్టానుసారంగా తాగింది, తిన్నది, అన్నీ చేసింది, జలసాలు చేసింది. ఉన్న ఆస్తి మొత్తము పోయింది. చివరికి మరలా తండ్రి గుర్తుకొచ్చాడు. నేను చిన్నప్పుడే నా తల్లి చనిపోతే నా తండ్రి మరొక వివాహము చేసుకోకుండా నా తండ్రి నన్ను పెంచాడు, ఎన్నో ఆశలతో తండ్రి నన్ను పెంచాడని ఆ యొక్క పాపకు మరలా తండ్రి మీద మరలా ఆలోచన పడ్డది. బెల్లం ఉన్నప్పుడు ఈగలు అన్నట్లుగా ఆమె దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఆమె చుట్టూ తిరిగారు. ఆ డబ్బంతా ఎక్కడిదక్కడ వెళ్ళిపోయిన తర్వాత, డబ్బు అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా తన దగ్గర లేరు. ఈమె ఏడుస్తూ మరలా తండ్రిని జ్ఞాపకము చేసుకుంటా ఉండింది. తనలో ఉన్నటువంటి 2 ప్రశ్నలు, నేను తిరిగి వెళితే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా, ఒకవేళ చేర్చుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి తనలో ఈ 2 ప్రశ్నలు తనలో కలుగుతూ ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలలో ఒకవేళ తండ్రి కనుక నన్ను చేర్చుకోకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా పడి చచ్చిపోవాలి. ఇవే 2 ప్రశ్నలు, ఇవే 2 ఆప్షన్స్ తప్ప మరి ఇంకొక ఆప్షన్ లేదనుకొని ఆ పాప పెన్ను తీసుకుంది, చక్కగా ఒక లెటర్ రాసింది తండ్రికి. డాడీ, పలానా రోజు నేను వస్తున్నాను, నేను పడిపోయాను, నేను తప్పిపోయాను, నీ మాట నేను లెక్క చేయకుండా నేను వెళ్ళిపోయాను, నా ఆస్తి ఉన్నప్పుడే అందరూ నా చుట్టున్నారు, ఆస్తి అంతా అయిపోయింది, నువ్వు ఇచ్చిన డబ్బంతా అయిపోయింది, చివరిగా ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు కూడా నన్ను కానతలేరు, నేను నీ యొద్దకు నేను రావాలని నేను ఆశపడుతున్నాను డాడీ అని చెప్పి లెటర్ రాస్తూ ఒక మాట చెప్పింది ఆ డాడీకి. ఏమని అంటే, నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావని నేను తెలుసుకోవడం కొరకు వాళ్ళ యొక్క ఇల్లు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందట. నేను ట్రైన్కి ఎక్కుతాను, ట్రైన్కి ఎక్కేటప్పుడు మా రైల్వే స్టేషన్ పక్క పొంటి మన ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టుకు ఒక నక్షత్రం కట్టు, ఒక స్టార్ కట్టు, ఆ స్టార్ను నేను చూడగానే నేను
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను చేర్చుకుంటావని నాకు ఒక ఆశ కలుగుతుంది అని చెప్పి ఒక లెటర్ రాసింది. అది తండ్రికి పోస్ట్ చేసేసింది. ఆ రోజు రానే వచ్చేసింది. ప్రేమైన దినులారా, ఆ పాప ట్రైన్ ఎక్కేసింది. ట్రైన్ ఎక్కింది. ఆ ఊరు దగ్గరికి రాగానే కిటికీలో నుంచి చూసుకుంటూ ఏడుస్తూ ఉంది. ఎంతో ఎమోషనల్గా అవుతా ఉంది. ఎంతో ఏడుస్తూ బహుదుఖము చేత ఉంది ఆ పాప. ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఒక స్టార్ కట్టమని అన్నాడు కదా, అని చెప్పింది కదా నా బిడ్డ అని చెప్పేసి, ఒక స్టార్ కడితే నా బిడ్డకు ఎక్కడ కనబడుతుందో కనబడదో, ఏ ఆకు కొమ్మలు ఏ ఆకులు అడ్డం వస్తాయో అని చెప్పి ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టంతా కూడా ఆ స్టార్ల చేత, నక్షత్రాల చేత నింపాడట ఆ తండ్రి. ఆ యొక్క పాప అక్కడికి వచ్చి చూడగానే, ఆ ట్రైన్లో నుంచి చూడగానే ఆ చెట్టంతా కూడా స్టార్ల చేత నింపబడిందట. అదే ట్రైన్లోనే గట్టిగా వచ్చిందట. అరిచి ఆ ట్రైన్ దిగగానే తండ్రి అక్కడ ఉన్నాడు, 2 చేతులు చాపుకొని ఇలా ఉన్నాడు. ఆ పాప వెళ్ళిపోయి ఆ తండ్రికి తనను తాను సమర్పించుకుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకము చేసుకో. తను పడిపోయింది. ఆ తండ్రి అంటున్నాడు, తప్పిపోయి దొరికావు, చచ్చిపోయి దొరికావు, నువ్వు నా కూతురువు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవురా అని చెప్పేసి ఆ తండ్రి ఎంతగానో ఆ కూతురును చేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిన్ను నన్ను సృష్టించిన ఆ కన్న తండ్రి సంగతి ఏంటి? 2024 సంవత్సరాల క్రితము 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి భూమికి ఆకాశానికి మధ్య ఒక శాపగ్రస్తుడిగా యేసుక్రీస్తు ప్రభు నీ పాపము కొరకు, నా పాపము కొరకు, నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానములో, నిత్య రాజ్యములో నిన్ను నన్ను చేర్చుట కొరకు 2024 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చి ఒక వంతెనగా మార్చబడ్డాడు, ఒక బ్రిడ్జిగా మార్చబడ్డాడు. ఆయన ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి అని ఆయన అడుగుతున్నాడు. ఆయన పడిన శ్రమ, ఆయన కాచిన రక్తము, ఆయన తలపైన ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపు పోటు. ప్రియ సహోదరి సహోదరుడా, వెనుక నుంచి ఒకడు ఉమ్మేస్తున్నాడు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మరి చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, మొహం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అది ఆయన అన్నప్పుడు ఆ విధంగా ఆయనను హింసించినా కూడా ఆయన జలప్రలయము ద్వారా అంతము కూడా మొత్తం అంతమవును కదా అని దేవుడు ఎప్పుడు కూడా శపించలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసు? ఆ స్థితిలో ఉండి కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుడు అని చెప్పి ఆయన మాట్లాడాడు తప్ప ఆయన ఏ విషయంలో కూడా ఆయన నీ విషయమై నా విషయమై ఆయన ఎప్పుడు కూడా అనాలోచితంగా ఆలోచించలేదు. ఇది కదా దేవుని ప్రేమ, ఇది కదా తండ్రి ప్రేమ. ఈ ప్రేమను కాదనుకొని నువ్వు ఈ లోకములోనికి ఆ ప్రేమను ఆలోచన చేసి నువ్వు వెళ్తున్నావా? కన్న తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టాడు, కన్న తండ్రి నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు, నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను ఆ నిత్య రాజ్యములోనికి చేర్చుట కొరకు ఆయన ఒక వంతెనగా మార్చబడ్డాడు, ఆయన ఒక బ్రిడ్జిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగాడు. నువ్వు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే, ఇంకా నువ్వు దూరంగా ఉన్నావేమో, ఇక నేను తండ్రి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు తండ్రి యొద్దకు చేర్చబడితే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వెన్నో పొందుకోగలుగుతావు. ఈ రోజులలో ప్రేమైన దేవుని బిడ్డలారా, కాలిఫోర్నియా దేవునికి దూరంగా ఉండాలనుకుంది, చివరికి కాలిపోయింది. మనం ఆ స్థితిలో ఉండకుండా నువ్వు ఏ పాపములో ఉన్నా, అదెంత పెద్ద పాపమైనా, అదెంత పెద్ద పాపపు స్థితి అయినా కూడా దేవుడు చేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు. అయ్యో ఈ పాపములో నేనున్నాను కదా, దేవుడు నన్ను చేర్చుకుంటాడా, దేవుడు ఇంకను నన్ను క్షమిస్తాడా, దేవుడు ఇంకను నన్ను చేర్చుకుంటాడనే ఆలోచన, ఆ సందేహము నీకొద్దు. అది ఎంత పెద్ద తప్పైనా కూడా దేవుడు చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి మరి నువ్వు నా బిడ్డవురా అంటున్నాడు, నువ్వు నా కూతురురా అంటున్నాడు. నువ్వు పడిపోయావు, నువ్వు తప్పిపోయి దొరికావురా, నువ్వు చచ్చిపోయి మరి బ్రతికావురా దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా అదే లోకంలో ఉన్నావేమో, ఇంకా అదే పాపముతో పట్టబడుతూ ఉన్నావేమో, వాక్యము సెలవిస్తుంది. దేవుడు చేర్చుకోవడానికి ఆ తండ్రి ప్రేమకు మనము దూరము కాకుండా ఆయన ప్రేమకు దగ్గరై మనల్ని మనము ఆయనకు అప్పగించుకునే వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. తండ్రి ప్రేమను పొందుకునే వారముగా మరి ఆశీర్వాదాలను, ఆరోగ్యాలను
మరి ఆ అభిషేకాన్ని ఇవన్నీ కూడా మనం పొందుకునే వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఆ మాట మరొకసారి నేను చదివి నేను ముగిస్తాను. చూడండి, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికిరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. నువ్వు నడుచుకుంటూ వస్తావేమో, దేవుడు పరిగెత్తుకుంటూ నీ యొద్దకు వస్తున్నాడు. దేవుడు పరిగెత్తుకుంటూ నీ యొద్దకు వస్తున్నాడు. కాబట్టి మనం పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి. ఆయనతో కలిసి మనము జీవించాలి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తళ్ళు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కనుక ప్రభువు మనలను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మనము ఆయన ఎదురు చూస్తున్నాడు.